హాయ్ హలో నమస్తే. తెలంగాణలో మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ ఓడిపోయిండు, బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ 64 స్థానాలు ప్లస్ 1 సిపిఐ అలయన్స్తో గవర్నమెంట్ని ఫామ్ చేశారు. సో మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో 8 కాంగ్రెస్ గెలిచింది, 8 బీజేపీ గెలిచింది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 0కి పరిమితమైంది. మనం ప్రతిసారి చూసేదే, ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, జనరల్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో చూస్తున్నదే. ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నా తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గెలిచిన తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మొత్తం పార్టీ ఎల్పీలనే విలీనం చేసుకున్నాడు. ఒక్కొక్కరిగా స్టార్ట్ అయిన ప్రక్రియ అది 2/3 మెజారిటీ వచ్చే వరకు చూసి వెంటనే పార్టీని మెర్జ్ చేసుకుంటున్నట్టుగా స్పీకర్ ప్రకటించడం. ఇది 2014లో చూసినాం, 2018లో కూడా సేమ్ సీన్. ఆనాడు పార్టీ ఫిరాయింపుల మీద పెద్ద చర్చ జరిగింది. పార్టీ ఫిరాయింపులు అన్నది చాలా ఘోరమైన నేరమే, ఖచ్చితంగా క్రిమినల్ చర్యనే. సో ప్రజలు కూడా భావించారు, ప్రజలు కూడా అదే రకంగా స్పందించారు. మొన్న ఎలక్షన్స్లో కేసీఆర్కి ఘోరమైన ఓటమి ఇచ్చిరు ప్రజలు. సో దీంట్లో ఈ పార్టీ ఫిరాయింపులు అన్న అంశం కూడా ప్రజలని ప్రభావితం చేసింది. ప్రజలు కూడా ఆలోచించి ఓటేశారు. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసే క్రమంలో ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ ఒక బాండ్ పేపర్ ఇస్తుందట, బాండ్ పేపర్ మీద సైన్ తీసుకుంటారట, ఆ బాండ్ పేపర్లో పార్టీ ఫిరాయిస్తే అన్న ఒక లైన్ పెడతారట అన్న రకరకాల డిస్కషన్స్ జరిగినాయి. అంటే పార్టీ ఫిరాయింపుల అంశం అన్నది అంత పెద్ద చర్చకు దారితీసింది. కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సేమ్ గతంలో కేసీఆర్ ఏ రకంగానైతే ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినో వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. బీఆర్ఎస్ అదే చేసింది, కాంగ్రెస్ అదే చేస్తున్నది. బీజేపీ ఇక్కడ పవర్లో లేదు కానీ వేరే రాష్ట్రాల్లో అదే పని చేస్తున్నది. సరే, ఇప్పుడు ఇక్కడ మేము రిజైన్ చేసే తప్ప మేము పార్టీలోకి తీసుకోమంటున్నారు. కానీ గతంలో రాజ్యసభ ఎంపీల విషయంలో మిగతా రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ చూస్తే మనకి ఎవరు ఏంటన్నది అర్థమైపోతుంది. సరే, మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే, 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తున్నది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాక్కుంటున్నది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే లాస్యనందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఆమె రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దీంతో అక్కడ ఖాళీ ఏర్పడ్డది, బై ఎలక్షన్ వచ్చింది. మొన్న ఎంపీ ఎలక్షన్స్తో పాటు ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో 39గా ఉన్న బీఆర్ఎస్ నెంబర్ 38కి పడిపోయింది. ఈ 38 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరితో మొదలైన ప్రక్రియ, ఈ ఫిరాయింపుల ప్రక్రియ దాదాపుగా 10 మంది వరకు చేరింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చర్చ తెర మీదకి వచ్చింది. మా ఎమ్మెల్యేలను మీరు ఎట్లా తీసుకుంటారు, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నది, దేశము ప్రజాస్వామ్యం అని ఇప్పుడు బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. గతంలో మీరు ఏం చేసిరన్న దానికి ఆన్సర్ లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం మాట్లాడింది, రాళ్లతోని కొట్టమన్నది, రాళ్లతోని కొట్టి చంపమన్నది. మరి మీరేం చేస్తున్నారా అంటే, మరి మాకు తప్పట్లేదు, మేము పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదని వీళ్ళు అంటున్నారు. గతంలో వాళ్ళు అదే అన్నారు, ఇప్పుడు లొల్లి చేస్తున్నారు. గతంలో వీళ్ళు లొల్లి చేసిరు, ఇప్పుడు మాకు తప్పదని వీళ్ళు అంటున్నారు. మనం మాట్లాడే ముందు అసలు బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 38 మందిలో, అంటే ఇప్పుడున్న 38 మందిలో 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరితే పార్టీ విలీనమని స్పీకర్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం కల్పించింది, రాజ్యాంగంలో పొందుపరచబడ్డది టెక్నికల్గా. గతంలో కేసీఆర్ కూడా 18 మందో 19 మందో కాంగ్రెస్ నుంచి గెలిస్తే 12 మందిని తీసుకొని కాంగ్రెస్ ఎల్పీ సిఎల్పీ విలీనం అన్నాడు. అలా అయిపోయింది, ఇక్కడ బై ఎలక్షన్ రాలే. సో సేమ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నదా, లేదు బై ఎలక్షన్ రావడానికి, బై ఎలక్షన్ వస్తుందని తెలిసి కూడా ఏదో రకంగా ఎమ్మెల్యేలను బుజ్జగించో, మేము చూసుకుంటామనో, మేము గెలిపించుకుంటామనో పార్టీలోకి తీసుకుంటున్నారా? అసలు బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఒక్కసారి మనం డిస్కస్ చేస్తే, మనం ఒక లిస్ట్ అవుట్ చేసి అసలు బై ఎలక్షన్ రావడానికి అవకాశం లేకుండా ఉండాలంటే 26 మంది కాంగ్రెస్లో జాయిన్ కావాలి. 26 మంది జాయిన్ కావడం అన్నది అంత ఈజీనా? ఆల్రెడీ 10 మంది పోయారు, ఇంకెంతమంది కావాలి? 16 మంది కావాలి. 16 మంది ఇప్పుడు ఉన్న దాంట్లో, ఇప్పుడున్న 28 మందిలో, అంటే మిగిలిపోయిన
28 మందిలో ఇంకొక 16 మంది రావడం అన్నది అంత ఈజీనా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇందులో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా 28 మందిలో భాగస్వాములే. జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల సంజయ్ కుమార్, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వీళ్ళు సబితా ఇంద్రారెడ్డి, ఆమె ఇవాళ స్పీకర్కి వెళ్ళి లెటర్ ఇస్తూ ఉన్నారు పార్టీ ఫిరాయింపుల మీద. మరి ఆమె జంప్ అవుతుందా? సో ఇవన్నీ చూస్తుంటే మనకి 26 మెంబర్స్ నెంబర్కి రీచ్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. ఇవన్నీ మాట్లాడే ముందు ఒక్కసారి కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఏమేమి మాట్లాడారో చూద్దాం. ముందుగా కేటీఆర్ ఏం మాట్లాడిందో చూద్దాం. ఫస్ట్ కేటీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడింది చూద్దాం. ఫస్ట్ కేటీఆర్ ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు. రేపు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్లోకి వస్తామంటారు, వద్దంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాసిస్తాడా? కాబట్టి రాజకీయాల్లో సహజంగా జరిగే పార్టీ మార్పిళ్ళు చేర్పులను అదే పెద్ద భూతద్దంలో పెట్టి ఎక్కడా జరిగింది ఏదో ఇక్కడే జరుగుతున్నది, ఏదో ఇక్కడ ఆపోజిషన్ గొంతు నొక్కేస్తున్నారు. ఆపోజిషన్ గొంతు మేమే నొక్కడం లేదు. నిన్న చూస్తే మీరు ఫలితాలు చూడండి. ఇది కేటీఆర్ మాట్లాడింది. రాజ్యాంగము అది ఇది అని ఇప్పుడు అంటున్నాడు. మళ్ళీ అప్పుడేమన్నాడు, ఇదేదో సాధారణ ప్రక్రియలా కొట్టిపారేసిండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఒక్కసారి మీరు చూడండి. కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పును గౌరవించకుండా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని తీసుకొని పోయి ఆ పార్టీలా చేర్చుకున్నాడు. ఇవాళ దానికి సంబంధించి హైకోర్టులో న్యాయస్థానంలో మేము కేసులు వేస్తే 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు కేసు తెర మీదకి వస్తలేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ద్వారా న్యాయాధిపతులకు విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా, 5 సంవత్సరాలకు ఎన్నికైన పార్టీల ద్వారా ఎన్నికల నిబంధనల ద్వారా ఎన్నికైన సభ్యులు ఫిరాయిస్తే 5 ఏళ్ళ కేసు చర్చకే రాకపోతే న్యాయం ఆలస్యం అయితే కూడా న్యాయం తిరస్కరించినట్టే. కాబట్టే ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ గారి విచక్షణ అధికారం అంటే ఆ అధికారాలను విచక్షణ రహితంగా స్పీకర్లు ఉపయోగించుకుంటున్నారు. గతంలో నారాయణరావు గారు కావచ్చు, లేకపోతే చాలామంది గొప్ప స్పీకర్లు ఒక్కసారి స్పీకర్గా పదవి చేపట్టిన తర్వాత పార్టీలకు అతీతంగా సభలో ఉండే సభ్యులందరి యొక్క హక్కులను కాపాడే విధంగా సభను హుందాగా సజావుగా ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి ప్రజల తరఫున మాట్లాడడానికి ఇచ్చి ఎవరైనా తప్పు చేస్తే సరైన చర్యలు తీసుకునే విధంగా గతంలో స్పీకర్లు పనిచేసారు. మధుసూదనాచారి గారు తప్పులు చేస్తే ఆ తప్పులను భరించలేక ప్రజలు మధుసూదనాచారి గారిని ఓడగొట్టిండ్రు. 3rd ప్లేస్ వచ్చింది ఆయనకు. టీఆర్ఎస్ ఇంత హవా సాగినా గతంలో స్పీకర్గా పనిచేసి కేసీఆర్ చెప్పిన తప్పులన్నీ చేసినందుకు కేసీఆర్ బాగానే ఉన్నాడు, కానీ తప్పులకు సహకరించిన మధుసూదనాచారిని ప్రజలు శిక్షించి 3వ స్థానానికి నెట్టేశారు. ఇయాలున్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు కూడా మధుసూదనాచారి గారి అడుగుజాడల్లోనే నడిస్తే వచ్చేసారి మీకు కూడా అదే గతి పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన 12 మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు తక్షణమే రద్దు చేయండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, ప్రజల అభిప్రాయం తీసుకుందాం. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఫిరాయింపుల మీద, వీళ్ళ మీద. మీ చెమట మీ రక్తాన్ని దారబోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం.
దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 12 మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు రద్దయ్యే వరకు మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసిరు కదా, రాళ్లతో కొట్టాలి అన్నాడు 12 మందిని. ఇప్పుడు వీళ్ళే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. ఎట్లా ఇది 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 రాజ్యాంగబద్ధంగా టెక్నికల్గా కూడా ఇప్పుడు మనం ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయిర్రో వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టెక్నికల్గా. ఎందుకంటే వాళ్ళు పోటీ చేసింది కారు గుర్తు మీద. గతంలో కూడా మనం ఇదే చెప్పినాం, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. సరే, ఇదంతా మాట్లాడే ముందు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ మనం వేరే డివియేట్ అవ్వకుండా సింపుల్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మొత్తం టోటల్గా ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు మొత్తము 39 మంది ఎమ్మెల్యేలు. ఎవరు? బీఆర్ఎస్. ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో 38కి చేరుకున్నది ఆ ఎమ్మెల్యే సంఖ్య. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. దీంతో 10 మంది జంప్ అయ్యారు, నెంబరు 28కి చేరుకున్నది. ఈ 28లో 10 మంది పోయారు కదా, ఇంకా 16 మంది జంప్ అవుతే నెంబరు 26కు రీచ్ అవుతుంది. అప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకున్నట్టు అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో మెర్జ్ అయినట్టుగా మనం టెక్నికల్గా నెంబర్ చూడొచ్చు. కానీ ఈ 26 మంది నెంబర్ని చేరుకోవడం అంత ఈజీనా? ఇప్పటికే 10 మంది పోయినారు, ఇంకా 16 మంది పోవాలి 26 నెంబర్ని రీచ్ అవ్వాలంటే. ఇది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అన్నది నా పాయింట్. నేను అనుకుంటున్నాను ఏంటంటే అంత ఈజీ కాదు సాధ్యం అవడం. అతి త్వరలో మీన్స్ ఇప్పుడు వస్తుందా, 6 నెలల తర్వాత వస్తాయా, సంవత్సరం తర్వాత వస్తాయో, మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్ రాకుండా ఉండాలంటే జరగాల్సింది ఏంటి? 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఇక్కడ ఏంటంటే స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్పీకరు మరి ఎంతకాలం అని ఈ అంశాన్ని పొడిగించగలడు? అంత ఈజీగా లేదు ఇవాళ రేపు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఏ కేసు వేసినా రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించిన వాటిలో డెసిషన్ తీసుకోవాలన్నా కోర్టు ఇంటర్ఫియర్ అవుతున్నది. ఇదే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా 3 నెలల్లో 6 నెలల్లోపు డెసిషన్ తీసుకోవాలి అని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మన హిమాచల్ ప్రదేశ్ వ్యవహారంలో కూడా కోర్టు జోక్యం చేసుకున్నది. సో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. కోర్టు కూడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టట్లేదు. సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సో దీని మీద డెసిషన్ తీసుకోవాల్సిందే అని. సరే, ఒకవేళ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు. ఇక అయిపోయిన ఎపిసోడ్ అది. మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఫైట్ ఉంటుంది, అది వేరే విషయం. సో కానీ స్పీకరు 5 సంవత్సరాలు అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఈ అంశాన్ని తాత్సారం చేస్తూ ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే చాలా కష్టం. ఇంకా ఆప్షన్ ఏంది మరి? 26 మంది జాయిన్ అవ్వకపోతే, స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడితే ఉప ఎన్నిక. సో మనకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటున్న ఎమ్మెల్యేలందరినీ ఎవరెవరైతే తీసుకుంటున్నారో, మరి ఎలక్షన్ ఒకవేళ 26 మంది జాయిన్ అవ్వకపోతే ఎట్లా అంటే, లేదు మేము అన్నింటికి రెడీగా ఉన్నాం, ఒకవేళ బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి ఉంటే మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం, మీరే మా నియోజకవర్గ అభ్యర్థి అని చెప్పే తీసుకుంటున్నారట ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళని కనుక మనం గమనిస్తే. సో ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేద్దాం. కొంత లెంతీ ఉండొచ్చు వీడియో, బట్ మనం ఒక్కసారి క్లారిటీ వస్తుంది దీని మీద. క్లారిటీ వస్తుంది. ఒక్కసారి జాయిన్ అయిన వాళ్ళు ఎవరెవరు? నెంబర్ 1 మొత్తం ఎంతమంది? 10 మంది జాయిన్ అయ్యారు, 10 మంది జంప్. 1 పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి. 2 డాక్టర్ సంజయ్, ఈయనెవరు? జగిత్యాల, ఈయన బాన్సువాడ, ఈయన జగిత్యాల. 3 ఎవరు ఇంకా? గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గం. 4 ప్రకాష్ గౌడ్ ఈయన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. 5 అరికెపూడి గాంధీ, ఈయన షేరిలింగంపల్లి ఎమ్మెల్యే. నెక్స్ట్ 6 కాల యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే. నెక్స్ట్ మొదట స్టార్ట్ చేసింది దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. నెక్స్ట్ 8 కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే. బిడ్డ టికెట్ కోసం ఆయన ఇక్కడ సీట్ వచ్చినా కూడా అటు జంప్ అయిండు. నెక్స్ట్ 9 ఈయనెవరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే. సో 9. నెక్స్ట్ మొత్తం ఎంతమంది, 1 2 3 4 5 6 7 8 9 10. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి అయిపోయింది. నెక్స్ట్ 10 తెల్లం వెంకట్రావు, ఈయన భద్రాచలం ఎమ్మెల్యే. మొత్తం ఈ 10 మంది పార్టీ ఫిరాయించేసారు. సో ఇప్పుడు ఈ 10 మంది కాకుండా ఇంకొక 16 మంది నీడున్నది కాంగ్రెస్కి, ఒకవేళ ఎలక్షన్ జరగకుండా ఉండాలి అని అంటే. సో మరి 16 మంది మొత్తం 28 మందిలో, అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు 38లో 10 పోతే ఇంకా 28 ఉన్నారు. ఈ 28లో 16 కావాలి. ఈ 28లో 16 ఎంతవరకు సాధ్యం అన్నది మనం ఒక్కసారి చూడాలి. టోటల్ ఒక్కసారి మీరు ఎమ్మెల్యేలు చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో, అంటే వీళ్ళకున్న, అంటే ఇంకా కాంగ్రెస్కున్న, ఒక్కసారి గమనించండి వీళ్ళకున్న అవకాశాలు ఏమున్నాయి. 1 కోవా లక్ష్మి, ఈమె ఆసిఫాబాద్ నియోజకవర్గం. 2 అనిల్ జాదవ్, ఇక్కడే రాద్దాం, ఈ ఆసిఫాబాద్ అనిల్ జాదవ్ బౌద్ధ్ నియోజకవర్గం. 3 ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం. 4 కోరుట్ల సంజయ్ కల్వకుంట్ల. ఈయన ఏ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం. సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఒక్కొక్కరిని మనం ఒకసారి డిస్కస్ చేస్తే అవకాశాలు, ఇక్కడ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్న దానికి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. అంటే మిగిలిన 28 మందిలో 16 మంది ఎమ్మెల్యేలు రావాలి. ఇప్పుడు నేను 28 మంది పేర్లను లిస్ట్ అవుట్ చేస్తా. ఈ 28 మందిలో 16 మంది ఎమ్మెల్యేలు పోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి. నెక్స్ట్ 6ది కేటీఆర్ సిరిసిల్ల. 7ది హరీష్ రావు సిద్దిపేట. 8ది కేసీఆర్ గజ్వేల్. సో మీరు చూడండి, ఫస్ట్ మనం రాసిన 8 మంది లిస్టులో 28లో 8 మంది చూస్తే మీకు కేసీఆర్ వెళ్ళడానికి అవకాశం లేదు, సిద్దిపేట హరీష్ రావు వెళ్ళడానికి అవకాశం లేదు, కేటీఆర్ వెళ్ళడానికి అవకాశం లేదు. 28 మందిలో ఈ ముగ్గురిని మనం లెక్కలోకి తీసుకోవచ్చు. అండ్ గంగుల కమలాకర్ కూడా అయితే బీజేపీలోకి కూడా వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్లోకి రావడానికి, బీజేపీలోకి పోవడానికి అవకాశాలు ఏంటి అన్నది మనం ఒకసారి పరిశీలిస్తే, ఈయన మొత్తం వ్యవహారం అంతా కరీంనగర్లో మైన్స్ కథా వ్యవహారం. ఇది కేంద్ర ప్రభుత్వము, ఈ సెంట్రల్ పర్మిషన్స్ వీటితో ముడిపడి ఉన్నది. గతంలో కూడా ఈయన మీద ఈడీ రైడ్స్ జరిగిన
అంటే ఈయన మీన్స్ ఈయనకు సంబంధించిన ఎవరైతే ఆ మైండ్స్ అన్ని చూసుకుంటారో వాళ్ళ మనుషుల మీద ఈడీ రైట్స్ కూడా జరిగినాయి. సో డైరెక్ట్ పాత్ర గంగుల కమలాకర్ది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గంగుల అయితే బీజేపీలో కూడా పోవడానికి అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్లోకి పక్కాగా రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది క్వశ్చన్ మార్కే. ఇంకోటి సంజయ్ కల్వకుంట్ల, ఈయన కూడా రావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీతో చాలా దగ్గర వాళ్ళు, కల్వకుంట్ల ఫ్యామిలీ వీళ్ళంతా. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఆయనకి చాలా దగ్గర కదా, కవితకి చాలా దగ్గర కదా, మరి ఆయన పోయింది కదా అని అంటే చెప్పలేమంటున్నాను నేను. అందుకే సో ఏదైనా జరగవచ్చు, బట్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నాను నేను. అవకాశాలు ఛాన్సెస్ చాలా లెస్గా ఉన్నాయి, అంటే వీళ్ళు పార్టీ మారడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ రెండవది, ప్రశాంత్ రెడ్డి కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్నాడు, ఆయన పార్టీ మారే అవకాశం తక్కువనే కనిపిస్తున్నది. ఇక అనిల్ జాదవ్, బోధ్, కోవాలక్ష్మి, ఆసిఫాబాద్ అన్నది మనం చెప్పలేం. సో ఇట్లా ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో 9వ నియోజకవర్గం నర్సాపూర్, సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గం. సో ఈమె కూడా పార్టీ మారే అవకాశాలు మనం చెప్పలేమనొచ్చు. ఎందుకంటే సరే మొన్న ఈ 4 మెదక్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారో, స్టార్టింగ్ గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు అండ్ సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి. సో ఆ రోజు కూడా వీళ్ళందరినీ హరీష్ రావు పంపించడానికి ఇట్లా రకరకాల చర్చలు తెర మీదకి వచ్చినాయి. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ మారే అవకాశాలు కొంత తక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ సిచ్యువేషన్ చెప్పలేము, ఎందుకంటే ఎటైనా టర్న్ అవ్వచ్చు. కేసీఆర్ మరింత పతనం అయిపోయి పార్టీ ఎమ్మెల్యేలకి కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేకపోతే ఇంకా వీళ్ళు మిగులుతారని అప్పుడు చెప్పలేం. నెక్స్ట్ మాణిక్రావు, ఈయన జహీరాబాద్. ఈ వికెట్లకి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు, వీటి మీద మనం వీళ్ళకి పెద్దగా ఆశలేమి ఉండకపోవచ్చు నేను అనుకోవడం. వీళ్ళు ఎటైనా టర్న్ అవ్వచ్చు ఇట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ 11వ ఎమ్మెల్యే సంగారెడ్డి, ఎవరైనా చింతా ప్రభాకర్, ఈ వికెట్ కూడా చెప్పలేము. సో ఎందుకంటే రకరకాల డిస్కషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి గతంలోనే. జగ్గారెడ్డికి ఇష్టం ఉన్నదా ఒకవేళ చింతా ప్రభాకర్ కాంగ్రెస్లోకి వస్తే అన్న ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది, మరి ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. నెక్స్ట్ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఈయన దుబ్బాక ఎమ్మెల్యే హరీష్ రావుకి ఈయనకు మధ్య కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సో పార్టీ మారే అవకాశాలు ఇక్కడ కూడా తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. మరి మహిపాల్ రెడ్డి పోయిండు కదా అంటే పోయిండు, ఎందుకంటే మహిపాల్ రెడ్డికి హరీష్కి మధ్య కూడా మంచి వ్యాపార సంబంధాలే ఉన్నాయి. మరి ఆయన పోయిండు కాబట్టి ఈయన కూడా పోయే అవకాశాలు ఉండొచ్చు అని ఒక ప్రశ్న వస్తే చెప్పలేం. బట్ ఛాన్సెస్ ఆర్ లెస్, ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఎమ్మెల్యేల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, రెండోది ఈయనెవరు, ఈయన అల్లుడు ఉండే కదా మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ పోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అన్నది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మల్లారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, కాంగ్రెస్లోకి పోదామా లేదు బీజేపీలోకి పోదామని. కాంగ్రెస్ వాళ్ళు దగ్గరికి రాణిస్తలేరు బేసిక్గా. ఈయన రానియకపోవడానికి కారణం ఏంటంటే అసలుకే ఎసరస్తుంది. నేను మల్లారెడ్డి ఏం చేసిండు, తొడలు కొట్టిండు. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డిని దూషించిండు. పొరపాటున రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని కనుక తీసుకుంటే పాత వీడియోలు, కథ, వ్యవహారం అంతా బయటకు వస్తుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీలు కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి కొన్ని ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టారు. మరి ఇప్పుడు వీళ్ళని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఏ సిగ్నల్స్ ఇస్తారు? సో కాబట్టి మల్లారెడ్డి అండ్ మర్రి రాజశేఖర రెడ్డి వెళ్ళడానికి కొంత అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇంకొకటి, మనం ఇందులో ఈ రాస్తున్న వాళ్ళలో కొంతమంది బీజేపీ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే రిజైన్ చేసిన తర్వాతే మా పార్టీలోకి రావాలి అంటున్నారు. కానీ ఒకవేళ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్ కనుక వచ్చే సిచ్యువేషనే ఉంటే, మనం ఎక్కడున్నా గెలుస్తామని అనుకుంటే, వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటే, అవసరమైతే కాంగ్రెస్లోకి వెళ్ళని పక్షంలో బీజేపీలోకి ఆనాడు వెళ్ళి రిజైన్ చేసి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో ఇక్కడ ఈ పాయింట్ మనం గమనించాలి. నెక్స్ట్ 14
ఇంకా మిగిలిన వాళ్ళలో హా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద. ఈ జిహెచ్ఎంసీ మేజర్గా ఈ జిహెచ్ఎంసీ పరిధి చుట్టూ దాదాపు 25-26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మేజర్ ఎమ్మెల్యేల మొత్తం అంతా కూడా ఈ నగరాల చుట్టూ ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. జిహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ 16 అండ్ చుట్టూ ఉన్న ఇంకొక 10. సో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ కానీ, అండ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కానీ వీళ్ళు, అండ్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ, ఈ నలుగురు ఎటువైపు ఉంటారు ఏంటి అనేది మనం లాస్ట్ మినిట్ వరకు చెప్పలేం. వీళ్ళు పార్టీ మారి జంప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. సరే, మొన్న వివేకానంద గౌడ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు రేవంత్ని విమర్శిస్తూ. సో మరి ఈ ఈక్వేషన్ ఏమైనా మారిందా, లైన్ ఏమైనా మారిందా అని చెప్పలేం. అండ్ ఇంకొకటి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే, కొంతమందికి కేసీఆర్ ఆల్రెడీ వాళ్ళ యొక్క చిన్న ప్రాబ్లమ్స్ కోసము దీనికోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసింది. మీకు ఎందుకు ఉండండి, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, అనవసరంగా పోయి ఎలక్షన్ ఎందుకు తెచ్చుకుంటారన్న దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ చూస్తే బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మరి ఎంతవరకు వీళ్ళు ఫేస్ చేయగలుగుతారు? ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అయితే, లేదంటే బీజేపీలో జాయిన్ అయితే, పొరపాటున బై ఎలక్షన్ వస్తే మళ్ళీ వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అందుకే వీళ్ళు ఆగుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ అండ్ కూకట్పల్లి ఎమ్మెల్యే ఎవరైనా కృష్ణారావు, మాధవరం కృష్ణారావు, వీళ్ళ ఈ బ్యాచ్ అంతగా మొత్తం భూముల కథ వ్యవహారమే. భూములు, చెరువులు. అండ్ ఉప్పల్ ఎమ్మెల్యే ఈయన అందరితో ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు, అన్ని పార్టీలలో దోస్తులే ఈయనకు. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఆయన ఎన్లుంటే ఉంది, ఆ ఎన్లున్న మనోడే కదా అని వాళ్ళు ఆ లైన్ చెప్తా ఉన్నారు. లక్ష్మారెడ్డి. నెక్స్ట్ సుధీర్ రెడ్డి. ఈయన గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి పోయిండు 5 ఏళ్ళు అక్కడ. ఎందుకంటే ఎల్పీ విలీనమైంది కాబట్టి తన పదవికి ఏమి ఇబ్బంది రాలే. ఇప్పుడు బీఆర్ఎస్లో మొన్న గెలిచిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడానికి ఈయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఎవరిని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడే ప్రయత్నాలు అక్కడక్కడ చేస్తున్నట్టున్నాడు. సో కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎటైనా టర్న్ అవ్వచ్చు. నెక్స్ట్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. యాక్చువల్గా ఈమె ఫస్ట్ మారతారేమో అన్న ఒక చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే పార్టీలు జంప్ అవ్వడమే కదా. కానీ ఈ మధ్యకాలంలో కేటీఆర్ పక్కన మన స్పీకర్ని కలవడం కావచ్చు, గవర్నర్ని కలవడం కావచ్చు, మొత్తం ఆమె ముందుండి కేటీఆర్ పక్కన నిలబడి ఆమె వినతి పత్రాలు ఇస్తూ ఉన్నది. సో బేసిక్గా ఆమెకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆమె కొంత నమ్మకం లేనట్టున్నది. లేదంటే సో నేనెందుకు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేయాలి, నేను సీనియర్ కదా అన్న ఒక లైన్ ఏమన్నా ఆమెకు ఉంటే ఉన్నదేమో. సో మొత్తానికైతే ఆమె కూడా వెళ్ళడానికి అవకాశాలు కొంత తక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళంతా మరింత బలహీనమైనప్పుడు చెప్పలేం. మళ్ళీ ఈ బ్యాచ్ మళ్ళీ టర్న్ అయిద్దో అర్థం కాదు కొంతమంది. నెక్స్ట్ ఇంకా మిగిలిన జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. వీళ్ళు పార్టీతో అసోసియేట్ అయిపోయి పార్టీ ఐడియాలజీతో అసోసియేట్ అయిపోయి ఉన్న వాళ్ళైతే ఎవరు లేరిన్లా. కేవలం ఎమ్మెల్యే మాకు ఆయన టికెట్ ఇచ్చిండు, మేము గెలిచినాం, సో మాకు సంబంధించిన వ్యవహారం మీద ఇంతవరకే ఉన్నారు అంతా. కొంతమంది ఏమో ఆస్తులు, దోపిడీ, వ్యవహారము ఈ లెక్కల పని చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేదు. అండ్ 20వ నెంబరు అంబర్పేట్. యాక్చువల్లీ వీళ్ళంతా ఫస్ట్ 6 months లోపే వీళ్ళంతా వెళ్తారన్న చర్చ స్టార్ట్ అయింది. కాలేరు వెంకటేష్ కూడా, ఈయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. మరి ఇప్పుడు స్పీకర్ని, గవర్నర్ని కలిసే దాంట్లో వీళ్ళంతా ఉంటున్నారు. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంది, హైదరాబాద్లో 21 జూబ్లీ హిల్స్లో గోపీనాథ్. 22 నెక్స్ట్ సనత్ నగర్. సో సనత్ నగర్లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఈయన గొర్రెల స్కామ్లో ఉన్నాడు, బాగా ఇన్వాల్వ్ అయినాడు, కొన్ని కబ్జాల వ్యవహారాలు కూడా ఉన్నాయి. మరి ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సైలెంట్గానే అయితే ఉంటున్నాడు, కానీ కాంగ్రెస్లోకి వెళ్తాడా అంటే ఇప్పుడు ఇట్లాంటి సీనియర్లంతా మేము మంత్రి పదవి ఇస్తే పోవడానికి రెడీగా ఉండొచ్చు. మరి మా మినిస్టర్లు అక్కడ ఇవ్వమని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. సో పోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అవసరమైతే హైదరాబాద్లో కొంత బీజేపీ బలంగా ఉంటుంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. వీళ్ళంతా అసలు అక్కడ డోర్లు ఓపెన్ చేసి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా.
కానీ వాళ్ళు రిజైన్ చేస్తేనే మా పార్టీలోకి రావాలని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదో పెద్ద గొప్ప అని ఏం కాదు. గతంలో రాజ్యసభ ఎంపీలందరినీ డైరెక్ట్గానే తీసుకున్నారు. వేరే వేరే రాష్ట్రాల్లో గవర్నమెంట్సే అటు ఇటు అయిపోయిన నిర్ణయాలు కూడా వాళ్ళు చేసిరు. ఇక్కడ మనం ఏ పార్టీని మీదెత్తుకొని కూర్చోవట్లే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వీడియో ద్వారా రాబోయే రోజుల్లో అతి త్వరలోనో ఇంకొంత కాలంలోనో బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న చర్చ నాకు ఈక్వేషన్ నాకు కనబడతా ఉన్నది. అన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంకొక మాట. మీరు ఇంతకుముందు విన్నారు కదా లీడర్లు ఎట్లా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ మళ్ళీ బై ఎలక్షన్ భారం అంతా మన నెత్తి మీద పడబోతున్నది. మళ్ళీ తలకాయ మీద ఇంత పడుతుంది. మళ్ళీ అప్పుడు ఈ హామీలు ఏమైనా ఇవేమైనా అంటే, అరే మొన్ననే కదా ఎలక్షన్ కోడ్ వచ్చింది, కానీ ఇంకొక 5-6 నెలలు పడుతుంది. ఈలోపు ఈ ఎలక్షన్ అంటారు, ఆ ఎలక్షన్ అంటారు, మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఆ ఎలక్షన్, ఈ ఎలక్షన్, మళ్ళీ ఒక 1 year 2 నెలలు కొట్టుకపోతున్నాను. సో వాళ్ళకి చెప్పుకోవడానికి ఏదో ఒక సాకు దొరుకుతూ ఉన్నదనమాట. సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్. నెక్స్ట్ 23 ఇంకెవరున్నారు, ఆలంపూర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడ విజయుడు, ఈయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒక చర్చ నడుస్తున్నది. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్లో ఇంకా మిగిలిన రెండులో ఒకటి ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయిండు కాంగ్రెస్లోకి. మిగిలిన ఆయన ఒక ఆయన. సో ఈయన కూడా వెళ్ళబోతుండన్న చర్చ గట్టిగానే నడుస్తున్నది. ఇక ఇందులో 24ది సూర్యాపేటలో జగదీష్ రెడ్డి. ఈ జగదీష్ రెడ్డి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే విద్యుత్ కుంభకోణాలు వాటి మీద ఎంక్వైరీ జరుగుతున్నది. ఆయన కీలకమైన పాత్ర. ఇంక కాంగ్రెస్లోకి ఎట్లా పోతాడు? నో ఛాన్స్. నెంబర్ వేద్దాం మనం తర్వాత. నెక్స్ట్ 25 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి. మినిస్ట్రీ ఇస్తా అంటే పోతాడు, నాకు డౌట్ అయిన పోవడం. కానీ ఒకవేళ మంత్రి పదవి ఇస్తే పల్లా రాజేశ్వరుడు అంటే పోతాడు. కానీ తీసుకోవడం వల్ల కాంగ్రెస్కి ఏమైనా బెనిఫిట్ అయిద్దా అంటే ఇంకా అధపాతాళానికి పోతుంది, ఇంకా అపప్రద మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో పల్లా రాజేశ్వరుడు కూడా నేను అనుకోవడం డౌటే. ఆయన అయితే రెడీగా ఉంటాడు, ఒకవేళ నీకు మంత్రి పదవి ఇస్తాం, నీకు ఇంకొక యూనివర్సిటీ ఇస్తాం, అవసరమైతే నీకు ఎన్ని భూములను కబ్జా చేసుకోవచ్చు, నీ భూములన్నీ సేఫ్ అంటే చలో అంటాడు. నెక్స్ట్ మొత్తం 25 మంది వచ్చిరా. నెంబర్ తగ్గింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సారీ, ఇక్కడ 14 వేసి మళ్ళీ ఇక్కడ 14 వేసిన. 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఓకే, ఇక్కడ కొన్ని మిస్ అయినాయి. ఇది 15 యాక్చువల్లీ. 16 17 18 19 20 21 22 23 24 25 26 27. అసలైంది మర్చిపోయినాం. హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి. ఇది కూడా వెళ్ళే అవకాశాలు చాలా కష్టం. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళిపోవడం అన్నది నేను అనుకోవడం అది కూడా కష్టమైన పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఇంకొకటి ఎక్కడో మిస్ అయినాం మనం. కోరుట్ల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నర్సాపూర్, మాణిక్రావు. సికింద్రాబాద్ 28 సికింద్రాబాద్ పద్మారావు గౌడ్. ఈయన కూడా వెళ్ళే అవకాశాలు లేవు. మీరు ఒకసారి చూడండి, ఒకసారి నెంబర్లో ఇప్పుడు మొత్తం మనం ఎంత అనుకున్నాం, మొత్తం మనకున్న కావాల్సిన నెంబర్ ఎంత? కావాల్సిన నెంబరు 39లో 38 అయింది ఆమె చనిపోవడంతో. 38లో 10 మంది జంప్ అయ్యారు, 28 అయింది. 28లో 10 మంది ఆల్రెడీ పోయారు కాబట్టి 28లో ఇంకొక 16 కావాలి. అంటే టోటల్ మ్యాజిక్ ఫిగర్ 26 మంది. 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడు బై ఎలక్షన్ ఉండదు. కానీ 26 మందిలో 10 మంది పోయి ఇంకా 16 మంది కావాలి. సో 16 మంది ఈ 28 మందిలో ఎవరు అని అంటే ఈ లెక్క, ఈ 1 to 14 15 to 28. సో వీళ్ళలో ఇప్పుడు 16 మంది పోవాలి. 16 మంది కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి. అవకాశం ఎంతవరకు ఉంది? జగదీష్ రెడ్డి కష్టమే, రాజేశ్వర్ రెడ్డి కష్టమే, కౌశిక్ రెడ్డి కష్టమే, పద్మారావు గౌడ్ కష్టమే. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇంట్లో విజయుడు, తలసాని, గోపీనాథ్ ఇవి చెప్పలేము. కొంత సబితా ఇంద్రారెడ్డి కష్టమే.
నెక్స్ట్ ఇటు చూడండి, కేటీఆర్ కష్టమే, హరీష్ కష్టమే, హరీష్ ఇంక ఇంపాసిబుల్, గజ్వేల్ కేసీఆర్ ఇంపాసిబుల్, సంజయ్ కల్వకుంట్ల కష్టమే, ప్రశాంత్ రెడ్డి బాల్కొండ కష్టమే, అండ్ మల్లారెడ్డి మేడ్చల్ కష్టమే, రాజశేఖర్ రెడ్డి కష్టమే. ఇక్కడనే మనకు కనిపిస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మంది 28లో దాదాపు 12 to 15 మెంబర్స్ కష్టం వెళ్ళే అవకాశాలు లేవు అని మనం లెక్కలేసినప్పుడు ఇంకొక 12-13 మందే కనిపిస్తున్నారు. అసలు మనం నెంబర్ వేయని వాళ్ళలో కూడా ఎంతమంది వెళ్తారన్నది ఒకటి. అండ్ బీజేపీ కూడా రెడీగా ఉన్నది. సో వాళ్ళు కూడా మా పార్టీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ మేము రాజీనామా చేసి రమ్మంటున్నాం, సో అందుకే వాళ్ళు ఆగుతున్నారని ఒక లైన్ తీసుకొస్తా ఉన్నారు. సో ఎటు చూసినా మనం కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సీనియర్లతో మాట్లాడినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించినప్పుడే వాళ్ళకి ముందే చెప్తున్నాం, మీరు రండి మేము గెలిపించుకుంటాం అన్న ఒక లైన్ చాలా బలంగా వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ మనం గమనిస్తే బై ఎలక్షన్ రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే నాకు అనిపిస్తున్నది. అంటే మరో సమరాన్ని మనం చూడబోతున్నామా అని ఒక చర్చని నేను మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నా. కానీ ఇది సరైనటువంటి విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఇది కాదు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అదే పార్టీలో ఉండాలి. ఆ పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి పోతున్నాడంటే ఇక వాడు క్రిమినల్, లేకపోతే ఇంకో రౌడీ, గూండా, వాడు మనిషే కాదనుకోవాలి. ఇక అంతే, ఇక సింపుల్. నేను ఏదో అభివృద్ధి కోసం పోతున్నా, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం, అంత బోగస్, ఇదంతా అంత ఉత్తముచ్చట్నే. సో ప్రజలారా దయచేసి ఆలోచించాలి. మనం ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయొద్దు. గతంలో దీన్ని మనం వ్యతిరేకించినాం, ఇప్పుడు కూడా వ్యతిరేకించాల్సిందే. సో చూద్దాం రాబోయే రోజులు అల్టిమేట్గా ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఇప్పటికైతే నేను అనుకోవడం అయితే 10 స్థానాల్లో బై ఎలక్షన్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇంకా 26 మంది వరకు వస్తేనేమో ఉండదు. 26 లోపు అయితే ఈ 10+ ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవుతే ఆ నియోజకవర్గాలు ఇన్క్లూడ్ చేసి బై ఎలక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జరగకూడదంటే ఇంకొక ఆప్షన్ ఉంది, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా 4.5 ఏళ్ల వరకు ఆగాలి, అంటే తాత్సారం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో ఈ పార్టీ ఫిరాయింపుల మీద రెస్పాండ్ అవుతున్నది. సో కాబట్టి ఇవన్నీ అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే బై ఎలక్షన్ రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే నాకు అనిపిస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.